అందరికీ నమస్కారం అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, కూరగాయలు తినబుద్ధి కానప్పుడు, నోటికి ఏదైనా సరే కమ్మగా తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చడిని చేసుకోండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నాము అని అంటే ఎంతో కమ్మగా అనిపిస్తుంది. అంతేకాదండి, బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా ఒక 20 వరకు ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ యూస్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలోకి కాస్త హాట్ వాటర్ని వేసుకోండి. తొందరగా నానిపోతుంది. దీనికి బదులు పండుమిర్చి తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో. పండుమిర్చి యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇలా ఎండుమిర్చీలతో చేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును కూడా తీసుకొని దానిని కూడా గిన్నెలో వేసుకొని కొంచెం హాట్ వాటర్ని వేయండి. వాటిపైన అతుక్కునే డస్ట్ ఏదైనా ఉంటుంది, అది పక్కకు వచ్చేస్తుంది. ఈ వాటర్ని ఫస్ట్గా వంపేసేయండి. తర్వాత మళ్ళీ దీంట్లోకి మరి కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ నీళ్ళని యాడ్ చేసుకోవద్దండి. మనం మళ్ళీ అంత నీటినంతా ఉపయోగించాలి అని అంటే మనకు అంత వాటర్ పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని కుక్కర్ అడుగు భాగాన వాటర్ వేసి దీంట్లోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని నేను ఆవిరి మీద ఉడికిస్తున్నాను. మీరు ఇంకేదైనా ప్రాసెస్లో ఉడికించదలుచుకున్నా కానీ ఉడికించుకోవచ్చు. ఇలా 2 స్టాండ్ పెట్టేసుకొని ఉల్లిపాయల్ని రెండింటిని అలా పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూనున్నర వరకు ఆవాలు వేసుకోవాలి. 1 స్పూనున్నర జీలకర్రను వేసుకొని 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మెంతులు కాస్త కలర్ మారి మంచి సువాసన వచ్చి ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి సువాసన, టేస్ట్ అనేది వస్తుంది. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఒక అరగంట టైం అయితే దాటిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని నానబెట్టుకునేటువంటి ఎండుమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పడినా ఏం కాదు, స్పూన్ తోటి వేసేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ మిగిలితే కూడా మనం తర్వాత యూస్ చేసుకుంటాం కాబట్టి వాటిని పక్కన పెట్టండి. ఇలా ఎండుమిర్చిలను అన్నిటినీ కూడా జార్లోకి వేసేసుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండునైతే వాటర్తో సహా మొత్తం వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి. మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీని పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె మరీ కాగేంత వరకు కాకుండా ఒక మీడియం వేడిగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మిర్చి పేస్ట్ని అంతా కూడా ప్యాన్లోకి వేసేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ పచ్చడిని అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చిలో మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఆయిల్ మళ్ళీ పక్క నుంచి వచ్చే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి వాటర్ ఉంటే వాటర్ని కూడా తీసేసి ఉల్లిపాయల్ని మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. పల్స్ మోడ్లో ఒక 4-5 పల్స్ మోడ్లో వేసుకున్నామంటే చాలు, ఉడికిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంటాయి. ఇప్పుడు మిర్చిని కూడా చూశారు కదా, పక్క నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అంతవరకు ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. నేనైతే 2.5 స్పూన్ల వరకు ఉప్పును వేసుకుంటున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చూసి తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పును వేసుకున్న తర్వాత మసాలా బాగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని అంతా కూడా పచ్చడిలోకి వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలల వరకు కూడా ఉంటుందండి.
అన్నిట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇది ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ డబ్బాలో కానీ పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తాలింపు వేసి చూపిస్తున్నానండి. మీరైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకున్నారు అంటే ఎంతో రుచికరమైనటువంటి ఉల్లిపాయ పచ్చడి అయితే తయారైపోతుంది. స్పెషల్ అకేషన్స్కి లేదంటే నోరు బాగాలేనప్పుడైనా ఈ పచ్చడిని చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.